కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్ షోకు వచ్చిన ఓ వృద్ధురాలితో ముఖ్యమంత్రి సంభాషించారు. తనకు కుమారులు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని, సీఎం ఇస్తున్న 2,000 రూపాయల పింఛనుతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఆమె చెప్పారు. ఊతకర్రకు తెలుగుదేశం పార్టీ జెండాను కట్టుకుని కృతజ్ఞత తెలియజేశారు. మంచి ఎండలో వచ్చా తల్లి, రామ్మా పైకి రా. నీ పేరేంటమ్మా? నువ్వు మాట్లాడు. నాకు సరే కందు కనపడవు నాయన, 2 కందు మసలు కొట్టాలి. కొడుకు వాళ్ళే బెంగళూరు పోయినారు బట్టనే, నా పిల్ల నేను ఉన్నాము. పింఛన్ వస్తాయబ్బా. కొడుకులు ఎవరు చూడరప్ప నాకే. ఉంటే ఏం చేద్దాం, ఎవరు బో పెట్టారు. నువ్వు ఇచ్చిన దుడ్లే నన్ను వాడుకొని తింటాను. చేపా నీకు ఎప్పుడు నీకే చేసేది నా సాంతోడు. మాకి మోహన్ రెడ్డి నాను పోటీ దిగినామో ఎల్దూరు మార్కెట్ కాడ బాగా దిగినాము. అదే మళ్ళీ ఎల్దూరు మార్కెట్ కాడ ఫోన్ రెడ్డి నేను ఫోన్ దిగినాము బాగా. అప్పుడే టెంకాయ కొట్టినాము, మా గేర్లో కూడా టెంకాయ కొట్టినాడు. 16 వాడు. ఇప్పుడు మీరు చూశారు ఆ తల్లి, ఇది జెండా ఇటీ కర్ర ఇది కమిట్మెంట్. ఏం తమ్ముళ్ళు, మా అమ్మమ్మకి మా తల్లికి 2,000 రూపాయలు ఇస్తే ఆవిడ నడిచి కర్ర కూడా జెండా కట్టుకొని నడుస్తా ఉందంటే తమ్ముళ్ళు ఇది నీతి అవునా కాదా? దీన్ని ఏమంటారు మీరు? కృతజ్ఞత అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి ఆ తల్లిని అభినందించండి. నేను అడుగుతున్నా, తల్లి చెప్పిందన్నారు, మా పిల్లలు చూడలేదు, నువ్వు ఇచ్చిన 2,000 రూపాయలతో బతుకుతున్నానని. అదే మానవత్వం. కాజాబీ చాలా చాలా సంతోషం. ఆవిడ్ని చూస్తే నాకు అనిపించింది ఇలాంటి వారికి ఎంత చేసినా తక్కువేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.